హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఘోర అస్థికల కోసం వచ్చాడని అమర్ భాగి వాళ్ళ అందరికీ నిజం తెలిసిపోతుంది. ఇక ఘోర మర్యాదగా ఆ అస్థికలు ఇచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేకుంటే మీ అందరి ప్రాణాలు నా చేతిలో పోతాయి అని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే భాగ్య ఏమాత్రం భయపడకుండా ఆ అస్థికల్ని తన చేతిలోనే జాగ్రత్తగా పట్టుకొని ఉంటుంది. ఇక ఘోర తన సైన్యంతో సహా అక్కడికి వచ్చేసి ఉంటాడు. మిగతా ఘోరాలందరూ వెనకాలే నిల్చొని ఉంటారు. వీర వెళ్ళి దాడి చెయ్యండి అని ఘోర ఆజ్ఞ ఇవ్వటంతో వెంటనే ఆ ఘోర అందరూ కూడా అమర్ పైకి దాడి చేస్తూ ఉంటారు. భాగ్య చేతిలో ఉన్న అస్థికలు తీసుకోవడానికి ఒక్కొక్క ఘోర రావడం ఆ ఘోరాని అమర్ చితక్కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ముగ్గురు ఘోరాలు కూడా అమర్ పైన ఒకేసారి దాడి చేస్తూ ఉంటారు. అయితే అమర్ సింహంలో వాళ్ళందరినీ కుమ్మేస్తూ ఉంటాడు. భాగ్య మాత్రం ఏమాత్రం తొనక్కకుండా భయపడకుండా ఆ అస్థికలను పట్టుకొని ఉంటుంది. అమర్ పైన ఘోరాలందరూ ఒక్కసారిగా దాడి చేస్తూ ఉండటంతో ఆరు టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటుంది. అమర్ అలా కొట్టడం చూసి అమర్ గారు చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. చివరికి అమర్ ఆ ఘోరాలందరినీ కూడా కొట్టేస్తాడు. అసలైన ఘోర మాత్రం ఏంటి, వీళ్ళందరూ ఇలా దెబ్బలు తింటున్నారే అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు భాగ్య చేతిలో ఆ ఆస్తికులను ఘోర పట్టుకు వెళ్తాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.